మనకు చాలామంది మన మంతెన సత్యనారాయణ రాజు గారు ఏం చెప్తారంటే 100 సంవత్సరాల్లో తినాల్సినటువంటి తిండి మనం ఇప్పుడు 40 సంవత్సరాల్లోనే తినేస్తున్నాం. కాబట్టి ఓ 50 సంవత్సరాలకో 55 సంవత్సరాలకో జీవితం ముగిసిపోతుంది అని. నిజమే అది. ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాలు, ఇప్పుడు ప్రచారం నడుస్తున్నటువంటి ఆహారం విషయంలో మనం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. డైలీ ప్రోటీన్ కోసం చికెన్ తినండి అంటున్నారు. అది ఆరోగ్యానికి మంచిదా కాదా మీరు చెప్పండి. నాన్ వెజిటేరియన్సే అయినప్పటికీ డైలీ చికెన్ తినడం మంచిదా? ఏ విధంగానూ మంచిది కాదు. ప్రోటీన్ సోర్స్ ఒక మీట్ మాత్రమే కాదు కదా, ఒక మాంసం మాత్రమే కాదు కదా. ప్లాంట్ బేస్డ్ ప్రోటీను అది శాశ్వతంగా మనకు ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే మనకు పప్పు ధాన్యాల నుంచి వచ్చేటువంటి ప్రోటీను ఇంకా శాశ్వతంగా మనకు ఇమ్యూనిటీని పెంచుతుంది. వేరుశనగ గింజలకు మించినటువంటి ప్రోటీను బాదంలోనూ లేదు, పిస్తాలోనూ లేదు, క్యాషూ నట్స్లోనూ లేదు. మనం గమనిస్తే వేరుశనగ గింజలు ఇప్పటికీ రాత్రిలో పిడికెడు నానబెట్టి ఉదయం పొట్టుతో పాటు తినచ్చు. పొట్టు తీసేసి తినాల్సిన అవసరం లేదు. పొట్టుతో పాటు తింటే దానికి మించినటువంటి ప్రోటీన్ సోర్స్ ఇంకేమీ లేదు. చాలామంది ఇప్పుడు అది మళ్ళీ అదొక డైట్ లాగా కాకుండా ఒక పిడికెడు వేరుశనగ గింజలు, ఒక బాగా పండినటువంటి ఒక అరటిపండు, కొద్దిగా ఒక 2-3 ఖర్జూరాలు, ఇవి కొన్ని చియా సీడ్స్, లేకపోతే కొంత మనకు నువ్వులు, ఇవి వేసి మనం మిక్సీకి వేసేసి దాన్ని పానకంలాగా తాగొచ్చు. మంచి ఒక బ్రేక్ఫాస్ట్ అవుతుంది. నేనేమంటానంటే సహజంగా దొరికేటువంటి ఆహారాన్ని వదిలిపెట్టేసి డైలీ చికెన్ తింటేనే నీకు ప్రోటీన్ అందుతుంది. నువ్వు కార్బోహైడ్రేట్స్ తింటున్నావు, మిగిలినటువంటి ఫైబర్ తింటున్నావు, ప్రోటీన్ తినడం లేదే అని. ప్రోటీన్ తినడం లేదంటే ప్రోటీన్ ఎందులో లేదు? మనం తినేటువంటి ఆహారంలో చాలా వరకు ఉంటుంది. నేను వరి మీద పనిచేస్తున్నా, సెంటెడ్ రైస్ అన్నిట్లోనూ ప్రోటీన్ ఉంది. మీరు చిట్టి ముత్యాలు తినండి, రైస్లో ప్రోటీన్ ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. మిగిలిన రెగ్యులర్ రైస్లో తక్కువ ఉంటుంది. చిట్టి ముత్యాల్లో ఉంటుంది, ఇంద్రాణిలో ఉంటుంది, కాలా నమక్లో ఉంటుంది, కాలా జీరాలో ఉంటుంది, ఇల్లెపు సాంబాలో ఉంటుంది, సీరగ సాంబాలో ఉంటుంది. ఆరోమాటిక్ రైస్ అన్నిట్లోనూ ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే అది రైస్ స్టిక్కీగా ఉంటుంది, అన్నం కాస్త మెత్తగా ఉంటుంది, ముద్దగడుతుంది. ఆ ముద్దగట్టినటువంటి ప్రతి ఆహారంలోనూ మనకు ప్రోటీన్ అందున్నప్పుడు డైలీ చికెన్ తింటే చాలా ప్రమాదం. అది మీకు ఒక ఆన్లైన్ మ్యాగజైన్ చెప్తాను మీకు, ద లాన్సెట్, LANCET, లాన్సెట్. ఇది ఎవరి యొక్క మ్యాగజైన్ అంటే మెడికల్ మ్యాగజైన్. ఇది మెడికల్ జర్నల్స్కి సంబంధించిన మ్యాగజైన్. ప్రపంచంలో బాగా ట్రస్టెడ్ అంటే నమ్మదగినటువంటి ఒక మ్యాగజైన్ న్యూస్ ఏదైనా ఉందనంటే అది లాన్సెట్. ఆ లాన్సెట్ మ్యాగజైన్లో వాళ్ళు పరిశోధన ఎలా ఉంటుందంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, UPS ఉంది చూడండి. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, కుర్కురేలు కానీ, లేకపోతే లేస్ కానీ, బిస్కెట్లు కానీ, మిగిలినటువంటి రెడీమేడ్గా దొరికేటువంటి ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది చూడండి. అది సంవత్సరాల తరబడి తింటున్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి అధ్యయనం చేసింది లాన్సెట్ అనేటువంటి పత్రిక. ఆ పత్రిక 2 విషయాలను చెప్పింది. మన దేశంలో, ప్రత్యేకించి భారతదేశంలో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి జబ్బులు వస్తున్నాయి, డైలీ చికెన్ తినేటువంటి దేశం అమెరికా దేశం, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది అని. చిన్నపిల్లల నుంచి, మధ్య వయస్కుల నుంచి, వయోవృద్ధుల నుంచి అంతా వాళ్ళు ఒక సర్వే చేస్తే చిన్నపిల్లలు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అమెరికాలో. అందులోనూ ఆడపిల్లలు 8 సంవత్సరాలకే మెన్సెస్ వస్తోంది, 13-14 సంవత్సరాలకే పిల్లలు అంటున్నారు, 35 సంవత్సరాలకి మెనోపాజ్ స్టేజ్కి వచ్చి వాళ్ళకి 35 దాటిందనంటే షుగర్కి దగ్గరగా రావడం కానీ, లేకపోతే ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ వ్యాధుల బారిన పడడం కానీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు యావరేజ్న 15 ఇయర్స్ ఒకే రకమైనటువంటి ఫుడ్ 15 ఇయర్స్ తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య దుష్ప్రభావాలు ఉంటున్నాయనే దాని మీద వాళ్ళు సర్వే చేశారు. ఆ దేశంలో డైలీ చికెన్ తినేటువంటి వాళ్ళ మీద పరిశోధన చేస్తే ఆడపిల్లల మీద చేసినటువంటి పరిశోధన. మీరు ఆన్లైన్లో గూగుల్ చేసినా తెలుస్తుంది దీని గురించి. లాన్సెట్, ద లాన్సెట్. మన దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, 2 రకాల ఫుడ్ మీద పరిశోధన చేసింది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ రా ఫుడ్గా ఉండేటువంటిది, అంటే వంట నూనె కానీ, వంటకు ఉపయోగపడేటువంటి ధాన్యాలు, రైస్ కానీ, మిగిలినటువంటి గోధుమలు కానీ, మిల్లెట్స్ కానీ. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్గా ఈ కురుకురేలు, బిస్కెట్లు, లేస్ ప్యాకెట్లు, ఈ పొటాటో చిప్స్, వీటి మీద పరిశోధన చేసింది.
ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్లు బారిన పడేటువంటి అవకాశం భారతదేశంలో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మాత్రమే అని. అంటే ఆల్రెడీ క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్ళు ఏం తింటున్నారో అధ్యయనంలో తెలిసిపోయింది. ఇంకా తింటే ఈ జబ్బులు వస్తాయని కూడా చెప్పేస్తున్నారు. మరి అట్లాంటిది ఇది ప్రమాదం అని తెలిసిన తర్వాత మనం ఎందుకు వాటి జోలికి వెళ్ళాలి? వంట నూనెలు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మనకు వాళ్ళు ప్రాసెస్ చేసేటువంటి విధానం, ఆ విధానం ఆరోగ్యానికి మంచిది కాదు. పోషకాలంతా తీసేస్తారు, డబల్ ఫిల్టర్ చేస్తారు. ఆ ప్రాసెస్ చేసేటువంటి విధానంలోనే పోషకాలు పోతుంది. పోయినటువంటి పోషకాలను మళ్ళీ రసాయన రూపంలో మళ్ళీ వేస్తూ ఉంటారు. అది ప్రయోజనాన్ని కలిగించేటువంటిది కాదు. అలాగే రైస్ కానివ్వండి, ఇప్పుడు బయట దొరికేటువంటి రైస్, నేను మళ్ళీ దాని గురించి మాట్లాడతాను, ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు ఏంటనేది. గోధుమలు కానీ మిల్లెట్స్ని కూడా ఫైబర్తో పాటు ఉన్నటువంటి మిల్లెట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, వరి కంటే చాలా మంచిది. కానీ మీరు మిల్లెట్స్ తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు గమనిస్తే కోవిడ్కు ముందు కొర్రలు ఉడికిస్తే గంట పట్టేది ఉడకడానికి. ఇప్పుడు అదే కొర్రల్ని 10 నిమిషాల్లో ఉడికించేస్తున్నాము, అయిపోతుంది. ఏం జరుగుతోంది అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ చేసేటువంటి విధానంలోనే దాన్ని డబుల్ పాలిష్ చేస్తున్నాం మనం. ఎక్కువసేపు పడుతోంది ఉడకడానికి అని అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో ఉడికించడమే నీకు కష్టం, నీకు సులభంగా ఉడకాలి అని అంటే దాన్ని ఇంకొద్దిగా పాలిష్ పెడతాం. ఫైబర్ పోయిన తర్వాత మళ్ళీ ఒట్టి పిండి పదార్థమే అయితే అది రైస్ కంటే ప్రమాదమే, హైబ్రిడ్ గోధుమల కంటే ప్రమాదమే. మిల్లెట్స్ అంటే మనం మిల్లెట్స్ లాగానే తిందాం. వరి అంటే పూర్తిగా మనకు నాటు కాలంలో రోట్లో దంచుకొని ఎలా తిన్నారో తవుడు తీసేసి దాని ప్రకారమే తిందాం, అంటే అన్పాలిష్డ్గా తిందాం. అలా తింటే నాటు రకాలు మీరు ఏం తిన్నా ఏ జబ్బులు రావు. నాటు రకం బియ్యం కావచ్చు, నాటు రకం గోధుమలు కావచ్చు, అలాగే మిల్లెట్స్ కావచ్చు. మన ప్రాంతంలో, మన రాయలసీమ రీజియన్లో రోజు జొన్న రొట్టెలు తినడం ఉంది. మాకు మధ్యాహ్నం అయితే రాగి సంగటి ఉంటుంది, చలికాలంలో అయితే రాగి రొట్టెలు ఉంటుంది. క్లైమేట్ని బట్టి ఆ రొట్టెలు హీట్ ఇస్తుంది కాబట్టి చలికాలంలో హీట్ అవసరం. ఎండాకాలంలో అంబలి చేసుకుంటాం. మధ్యాహ్నం సంగటి చేస్తే ఆ మిగిలినటువంటి సంగటి మరుసటి రోజు ఉదయం మజ్జిగలో కలిపి దాన్ని చద్దిగా తాగేటువంటి వాళ్ళు. లేదా అంబలే తయారు చేసుకోవాలనుకుంటే ఈరోజు ఉదయం మనం రాగి పిండిలో నీళ్లు పోసి పులియ పెడతాం, రాత్రి నూకలేసి ఉడకబెడతాం. పులిసినటువంటి ఆ రాగి పిండిని ఉడికినటువంటి ఆ నూకల గంజిలో పోసేస్తాం. ఒక రాత్రి అంతా మళ్ళీ అది పులుస్తుంది. ఒక డే మొత్తం పులిసింది, మళ్ళీ రాత్రి మొత్తం ఉడికించిన దాన్ని మళ్ళీ పులియ పెట్టాం. మరుసటి రోజు అది తాగితే ఇంకా అది అసలు అమృతంతో సమానమే. మళ్ళీ మధ్యాహ్నం ఆకలేదు, సాయంత్రం వరకు పని చేసుకోవచ్చు. ఇది ఆహారపు అలవాట్లు. మనం ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు ఇవే తిన్నారు, మనం ఇవే తిన్నాం. మన శరీరంలో వాళ్ళ యొక్క జీన్ మెమరీ ఉంటుంది, వాళ్ళ జీన్సే మనకు వచ్చింది. మనది కాని ఆహారాన్ని తింటే అది వెగట్ అనిపించడమా లేకపోతే విరక్తి అనిపించడమా జరుగుతుంది. అది మన ఆహారం కానే కాదు. మీరు బిర్యానీ తిన్నా అలా అనిపిస్తుంది అనుకో, నువ్వు ఆ బిర్యానీ చేసిన విధానమే మంచిది కాదు. ఇష్టంగా తింటున్నావు అని అంటే మన అమ్మా నాన్నలు అదే తిన్నారు, వాళ్ళ అమ్మా నాన్నలు అదే తిన్నారు. అది మనకు జీన్స్ రూపంలో మన శరీరంలో ఉంది. ఆ జీన్ మెమరీ మనకు తెలుస్తుంది. మనం నోట్లో వేసుకోగానే లాలాజలం ఊరంగానే మనకు శరీరం చెప్తుంది, ఇది నువ్వు తినాల్సిన ఆహారమే, నువ్వు తినదగిన ఆహారమే, నీ జీన్స్కి అది ఆరోగ్యానికి మంచిదేను అని. కాదని మనం తిన్నామంటే మన జీన్స్లో వేరుపడేటువంటి ఆ జీవ కణాలు, ఆ జీన్స్లో ఉన్నటువంటి కణాలు విఘటన చెంది రకరకాల క్యాన్సర్లకి దారితీస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.